అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. పరపక్షమునందు ఉండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కారముల విషయమై మాదిరిగా కనపరుచుకొను. పరిశుద్ధుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ దివ్యమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్యాన్ని బట్టి మీ పాదాల చెందుకు వస్తున్నాం ప్రభువా. వాక్యంలోని సత్యాన్ని మేము గ్రహించి నీ కృపలో మమ్ములను మేము సరిదిద్దుకుని నాయనా నీ యొక్క వాక్యము దూషింపబడకుండినట్లు పరపక్షమందుండు వారు మమ్మలను కూర్చి ఏ విధమైన చెడు మాట ఏదియు చెప్పనేరక వారు సిగ్గుపడినట్లు అన్నిటి యందు ప్రభువా నీ మాదిరిని మేము కనపరచడానికి మాకు నేర్పించమని వాక్యంలోని సత్యాన్ని గ్రహించుటకు తగిన శక్తిని, సామర్థ్యాన్ని నీ ఆత్మ ద్వారా మేము పొందుకుని నీ కృపలో బలపడటానికి సహాయం దయచేయవలసిందిగా వాక్యమై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామాన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, క్రైస్తవులుగా మనము దేవుని కుమారులము, దేవుని యొక్క రక్తంలో కడగబడిన వారము, దేవుని యొక్క శరీరాన్ని మనము ధరించుకున్న వారం. అయితే మనము దేవుని కుమారులుగా జీవించగలుగుతున్నామా? మన యొక్క ప్రవర్తనను చూసి దేవుని వాక్యము దూషింపబడుతుందా, లేదా దేవుని యొక్క నామము మన ద్వారా మహిమపరచబడుతుందా? నిజమైన దేవుని సత్యవాక్యానికి అనుగుణంగా మన జీవితము ఉంటుందా, లేదంటే తప్పుడు బోధల నుంచి సత్యాన్ని కాపాడలేని వారముగా, సత్యవాక్కును నేర్చుకోకుండా, దాన్ని పాటించకుండా, మాటల్లోనూ చేతల్లోనూ దేవుని మాదిరిని మనం కనపరచకుండా, వ్యక్తిగత పరిశుద్ధత లేకుండా మనం జీవిస్తూ ఉన్నామా? క్రీస్తు యొక్క మాదిరికరమైన జీవితాన్ని ఎంతవరకు మనము జీవించగలుగుతున్నాం? ఇక్కడ తీతు అనే వ్యక్తికి, ఈ తీతు పౌలు ద్వారా దేవుని యొక్క సేవలోనికి వచ్చాడు. ఆత్మీయమైన నిజమైన కుమారుడిగా తీతు దేవుని సంఘంలో వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈయన యవనస్తుడు కాబట్టి యవనస్తుడైన తీతుకి దేవుని యొక్క సువార్త తీతుకు పౌలు ద్వారా అప్పగించబడింది. అప్పగింపబడిన సువార్త విషయంలో సంఘమును తీర్చిదిద్దటంలో తీతు యొక్క జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితానికి మాదిరిగా నడిపించుకోవాలని హెచ్చరిస్తూ, సంఘములో ఉన్న విశ్వాసులకు ఎలాగ బోధించాలి, దేవుని సత్యవాక్కు ప్రకారం వారిని ఎలాగ జీవింపజేయాలి అనే విషయాన్ని ఇక్కడ తీతు ద్వారా అపోస్తలుడైన పౌలు మనకందరికీ కూడా చెప్తా ఉన్నాడు. ఒక ముఖ్యమైన మాట ఏమిటంటే, పరపక్షమందుండువాడు. క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే, క్రీస్తును అంగీకరించిన వారంగా, క్రీస్తులో నడుస్తున్న వారముగా, క్రీస్తు బలలో చేయవేసిన వారముగా మన యొక్క ప్రవర్తన నియమాలు ఎలా ఉండాలంటే,
పరపక్షముందు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక. అంటే మనలను చూసినప్పుడు క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు కుమారులుగా మనం జీవించుచుండగా మనల్ని ఎవరైతే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారో, మనల్ని ఎవరైతే కనిపెడతా ఉన్నారో, మనం ఎలాగ నడుస్తున్నామో, ఎలాగ మాట్లాడుతున్నామో, మన తీరుతన్నులు ఎలా ఉన్నావో, ఇవన్నీ కూడా దేవుని వాక్యమును అంగీకరించని వ్యక్తులు మన ప్రవర్తనను కనిపెడతా ఉంటారు. పరపక్షముందు వారు అనగా క్రీస్తు పక్షముగా కాకుండా క్రీస్తు కుమారులమైన మనలను గమనించేవారు చాలా మంది ఉంటారు. కాబట్టి పరపక్షముందు మందుండువారు మనలను గూర్చి చెడ్డ మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందును నిన్ను నీవే సత్కార విషయమై మాదిరిగా కనపరుచుకును అంటున్నాడు. అంటే మనల్ని చూసేటప్పటికీ మన యొక్క తీరుతెన్నులు వారు గమనించినప్పుడు మనల్ని చూసి వారు సిగ్గుపడాలి. అనగా దేవుని నమ్మిన కుమారులు ఎలాగంటా ఉన్నారు, దేవుని నమ్మిన కుమారులుగా వీరు చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. వారు వాక్శుద్ధి విషయంలో, వారి క్రియల విషయంలో, వారి చూపుల విషయంలో, వారి మాటల విషయంలో, ప్రతి విషయంలో కూడా వీరు క్రీస్తుని వెంబడించి వీరు నడుస్తున్నట్లుగా ఉన్నారు. కాబట్టి వీరిని మనం ఏమీ అనకూడదు అని మన యొక్క ప్రవర్తనను చూసి పరపక్షముందుండు వారు మన గురించి ఏ విధమైన చెడ్డ మాటలు పలకకుండా మన వ్యక్తిత్వాన్ని చూసి నిజముగా వీరు క్రీస్తు దాసులే, నిజముగా వీరు క్రీస్తును కలిగి ఉన్నవారే, నిజముగా వీరు క్రీస్తు సంబంధులే. కాబట్టి వీరిని ఏ మాట కూడా మనము మాట్లాడకూడదు. ఎందుకంటే వీరు పవిత్రమైన జీవితాన్ని వీరు జీవిస్తున్నారని మనలను చూసి వారు సిగ్గుపడినట్లుగా ప్రతి సత్కారం విషయంలో మనలను మనం ఏం చేయాలంటే క్రీస్తుకు మాదిరిగా మన జీవితాన్ని ఇతరులకు చూపించగలగాలి. ఇది ఈరోజు తీతు పత్రిక ద్వారా మనం నేర్చుకుంటున్న విషయం. అయితే మరి క్రీస్తును నమ్ముకున్న వారిలో స్త్రీలు ఉన్నారు, క్రీస్తును నమ్ముకున్న వారిలో పురుషులు ఉన్నారు, క్రీస్తును నమ్ముకున్న వారిలో పిల్లలు ఉన్నారు, క్రీస్తును నమ్ముకున్న వారిలో ముసలి వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అంటే అన్ని కేటగిరీస్లో ఉన్నవారు క్రీస్తును నమ్ముకున్నారు. కాబట్టి ఏ కేటగిరీకి సంబంధించిన వారు ఎలాగ ఉండాలి, వివాహం చేసుకున్న స్త్రీలు ఎలా ఉండాలి, వివాహం చేసుకున్న భర్తలు ఎలా ఉండాలి, మరి వయసులో పెద్దవారైన వృద్ధులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, ప్రతి వారికి కూడా మరి మనలను చూసి ఇతరులు ఏ విధమైన నేరము మన మీద మోపకుండా, చెడు మాటలు మన గురించి చెప్పకుండా ఉండేదానికి క్రీస్తు పక్షముగా క్రీస్తు మాదిరిని అన్ని విషయాలలో మనం ఎలాగ కనపరచాలో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తీతుకి అపోస్తుడైన పౌలు గారు లేఖ రాస్తా ఉన్నాడు. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము, ఎలాగనగా వృద్ధులు, మితానుభావం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనమందు లోపము లేని వారై ఉండవలెను. వృద్ధులకు బోధిస్తామంటున్నాడు. తీతుతో పౌలు చెప్తా ఉన్నాడు వృద్ధులు ఎలా ఉండాలో సంఘములో బోధించమంటున్నాడు. ఆ బోధించేది ఎలా ఉండాలి? హితవాక్యకు అనుకూలమైన సంగతులు, అనగా దేవుని వాక్యానికి సరిపడిన సంగతులు, దేవుని సత్యవాక్కులో ఉన్న ఆ విషయాలన్నిటినీ కూడా వృద్ధులకి బోధించమంటా ఉన్నాడు. వృద్ధులు అంటే ఎవరు? వృద్ధులు ఎవరు? వృద్ధులు అనేవారు ఎవరు చెప్పండి? నేను వృద్ధుడినా? 60 సంవత్సరాలు నిండిన ప్రతి వారు కూడా వృద్ధుల యొక్క ఆ కేటగిరీలోకి వస్తారు. అంటే ఎవరైతే ఆ పింఛన్ తీసుకుంటా ఉన్నారో, గవర్నమెంట్ వారు వృత్తి ఎవరైతే పొందుతూ ఉన్నారో 60 సంవత్సరాలు పైబడిన ప్రతి వారు కూడా వృద్ధులు. చాలామంది ఏం చేస్తున్నారంటే వయసులు దాచేస్తూ ఉన్నారు. వయసును దాచితే పర్వాలేదు, కానీ వారు వయసుకు తగ్గట్టు ప్రవర్తించకుండా మేము ఇంకా చిన్నపిల్లలమే అన్నట్లుగా వారి యొక్క ప్రవర్తన కూడా ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే వృద్ధులు ఎలా ఉండాలంట? మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును,
విశ్వాస, ప్రేమ, సహనములందు లోపము లేని వారై ఉండాలి. ఇవాళ వృద్ధులందరూ గమనించాలి. 60 ఏళ్ళు దాటిన ప్రతి వారు దేవుని యొక్క వాక్యము దూషింపబడకుండా మీరు ఎలా ఉండాలంటే మితానుభవం గలవారు. అంటే ప్రతీది కూడా అనుభవాన్ని నేర్చుకున్న వ్యక్తులుగా మీరు ఉన్నారు కాబట్టి ఆ అనుభవం విషయంలో మీరు ఎలా ఉండాలి? మాన్యులుగా ఉండాలి, చాలా సైలెంట్గా ఉండాలి. మాన్యులు అంటే ఎవరు? సైలెంట్ అంటే వారికి అనుభవం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక మాట ఉందనుకోండి, ఆ మాట వయసులో ఉన్న కుర్రవాడికి చెప్తే వాడు ఒకలా రియాక్ట్ అవుతాడు. 50 సంవత్సరాలు దాటిన వాడికి చెప్తే ఒకలా రియాక్ట్ అవుతాడు. అదే 60 ఏళ్ళు పై దాటిన వృద్ధులకు మనం చెప్పామనుకోండి, వారు ఏం చేస్తారంటే వారికి ఉన్న అనుభవాన్ని బట్టి వారు చాలా చక్కగా ఆలోచించి, వారు చిన్నపిల్లలు కదా, యవనస్తులు కదా, ఇంకా నేర్చుకునే వయసు ఉంది కదా అని వారికి చాలా సాఫ్ట్గా చెప్తారు. మాన్యులు అంటే చాలా మృదువైన స్వభావంతో బిడ్డలు ఏదైనా తప్పు చేసినప్పుడు వారికి ఎలాగ చెప్పాలో అలాగ చెప్తారు. ఎందుకంటే ఆ వయసు నుంచి వారు వచ్చి కొంత అనుభవాన్ని గడించారు. ఆ అనుభవంతో వారు ఏం చేస్తారంటే బిడ్డలకు చాలా మంచి విషయాలు బోధిస్తూ ఉంటారు. మాన్యులుగా అంటే ఏ విధమైన కోపం లేకుండా వారు ఏం చేస్తారంటే చాలా చక్కగా వారికి బోధిస్తారు. కాబట్టి వృద్ధులైన వారు ఎలా ఉండాలి? వారి యొక్క అనుభవాన్ని బట్టి చాలా మాన్యులుగా ఉండాలి, అంటే మర్యాదగా ఉండాలి, అంటే వయసుకు తగ్గట్లుగా వారు ప్రవర్తించాలి. అలా ప్రవర్తించినప్పుడు దేవుని యొక్క నామాన్ని హెచ్చించే వారిగా ఉంటాం. ఒకవేళ మనము దేవుని వాక్యంలో వెదుగుతూ ప్రతి ఆదివారము మనం సంఘానికి హాజరవుతూ ఒక 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మనము మన ప్రవర్తన చిన్నపిల్లవాళ్ళ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 70 ఏళ్ళు వచ్చినా కానీ ఈ వ్యక్తి దేవుని యొక్క బల్లలో చేయి వేస్తున్నా కానీ, సంఘానికి తరచూ వెళ్తున్నా కానీ, సహవాసంలో ఎదుగుతున్నా కానీ ఆమె యొక్క మనస్తత్వంలో ఏ విధమైన నెమ్మది లేదు, నెమ్మది స్వభావం లేదు, దేవుణ్ణి నేర్చుకున్న వ్యక్తిగా ఆమె ప్రవర్తించడం లేదని పరపక్షమందుండు వారు మన గురించి ఏం చేస్తారు? చెడ్డ మాటలు పలుకుతారు. మనం ఎందుకు క్రీస్తు మాదిరిని చూపించాలంటే దేవుని యొక్క వాక్యము దూషింపబడకుండానట్లు, దేవుని యొక్క నామము హెచ్చింపబడినట్లు మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత స్వస్థ బుద్ధి గలవారు. వృద్ధులు ఎలా ఉండాలంట? స్వస్థ బుద్ధి అంటే ప్రతి వారిని దీవించే బుద్ధి ఉండాలి. 60 ఏళ్ళు దాటిన ప్రతి వారు ఎలా ఉండాలంటే ఒక వ్యక్తిని చూసినప్పుడు వారి నోటంట శాపగ్రస్తమైన మాట ఏది ఉండకూడదు. స్వస్థ బుద్ధి అంటే అది. స్వస్థ బుద్ధి అంటే ప్రతి వారిని దీవించాలి. దేవుడు మీకు ఏం చేశాడు? బిడ్డల్ని ఇచ్చాడు. ఆ బిడ్డలకి బిడ్డల్ని ఇచ్చాడు. వృద్ధులకి అందరికీ మనవలు కూడా ఉంటారు కదా. కాబట్టి వారు ఏం చేయాలి? ప్రతి వారిని దీవించేవారిగా ఉండాలి, ప్రతి వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అలాగే దేవుడు వారికి ఇచ్చిన వయసును బట్టి విశ్వాస, ప్రేమ, సహనమందు లోపం లేని వారిగా ఉండాలి. ఇప్పుడు నేను తాతనయ్యాననుకోండి, నన్ను చూసి ఏం చేయాలి? నా మనవరాలు, మా తాత విశ్వాసంలో గొప్పవాడు, మా తాత చాలా ప్రేమ గలవాడు, మా తాత చాలా సహనం గలవాడు, అన్ని విషయాల్లో కూడా లోపము లేని వారుగా ఉండేదానికి మన వయసు యొక్క పరిణితిని ఇతరులకు చూపించగలగాలి. అలా కాకుండా 60 ఏళ్ళు దాటినా కానీ, ప్రసాద్ గారు పాట రాశారు కదా, అదే పాట, వృద్ధాప్యం వచ్చిన కానీ ముదిమి వయసు వచ్చిన కానీ మురిపము తీరలేదా. చాలా మంది ముదిమి వయసు వస్తుంది, చాలా అనుభవాలు వారి జీవితాల్లో ఉంటాయి, కానీ వారి యొక్క చేష్టలు చూసినప్పుడు ఎలా ఉంటుందంటే చిన్నపిల్లల్లాగా. ముదిమి వయసు వచ్చినా కానీ ముచ్చట తీరలేదు. అంటే వారి యొక్క మాటలు కానీ, వారి యొక్క శ్రేష్టలు కానీ ఏ విధమైన విశ్వాసము, ఏ విధమైన ప్రేమ, ఏ విధమైన సహనము లేని వ్యక్తులుగా వారు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి వృద్ధులైన వారికి ఉండవలసిన మంచి గుణాలు ఏంటంటే వారికి ఉన్న అనుభవాన్ని బట్టి వారు ఎలా ఉండాలి? చాలా నెమ్మదిగా ఉండాలి. అలాగే ఇతరులను దీవించే వారిగా ఉండాలి.
విశ్వాసములో, ప్రేమలో, సహనములో లోపము లేని వారిగా ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు? విశ్వాసము, ప్రేమలో మీరు వృద్ధి చెందేవారుగా ఉండాలన్నాడా? లోపము లేని వారుగా ఉండాలి. ఎందుకంటే వారు వృద్ధులు. అప్పటికే దేవుడు వారికి 60 సంవత్సరాల వయసుని ఇచ్చాడు. ఆ వయసుని బట్టి వారు ఏం చేయాలి? దేవుని యొక్క సహవాసంలో, దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క విశ్వాసంలో, దేవుని యొక్క ఆ ఓర్పులో, ప్రతి విషయంలో వారు ఏం చేయాలంటే వారు వయసుకు తగ్గట్లుగా ఒక మాదిరికరమైన జీవితాన్ని లేదా మాదిరికరమైన వ్యక్తిత్వాన్ని తమ బిడ్డలకు, వారికి ఇచ్చిన బిడ్డలకు కూడా మనం కనపరిచే వారిగా ఉండాలి. అంతేగాని మనం చూసేటప్పటికి మా నానమ్మ చెడ్డది, మా తాతయ్య చెడ్డోడు, అసలు ఏమీ తెలీదు, మా నాన్నమ్మకి ప్రార్థనే రాదు, అసలు బైబిల్లో ఏమి ఎక్కడుందో తెలియదని మన గురించి మన మనవలు చెప్పారనుకోండి, దానివల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు. దానివల్ల దేవుని యొక్క నామానికి ఏ విధమైన ఘనత రాదు. కాబట్టి వృద్ధులైన వారు ప్రతి వారు కూడా ఈ బుద్ధులు నేర్చుకోవాలి. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యంలో ఎదగాలి. అలాగనే ఇంకా చాలా కఠినమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు పెద్దవారి గురించి. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తులను మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు. చాలామంది వృద్ధ స్త్రీలు ఏం చేస్తా ఉంటారు? పెన్షన్ 4,000 వచ్చేస్తాయి, 1వ తారీఖుని తీసుకుంటూ ఉంటారు. వారికి హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి వారు ఏం చేయాలి? దేవుడిచ్చిన వయసును బట్టి, దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి వారు నిరంతరము వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి. అలా కాకుండా కొంతమందికి ఏమవుతుందంటే, కోళ్ళు కొడుకు సంపాదిస్తూ ఉంటారు, వారికి అన్నీ కూడా టయానికి పెడతా ఉంటారు. ఎందుకంటే నేను 4,000 పెన్షన్ మీకు ఇస్తున్నాను కదా, నాకు భోజనం ఎందుకు పెట్టరని ఇదొక వారికి లోపల మేము ఇస్తున్నాం కదా ఎందుకు పెట్టమనే ఆ గర్వం కూడా ఉంటుంది. అందుకని వారు ఏం చేస్తారంటే, పాపం పిల్లలు వారికి ఎన్ని సమస్యలు ఉన్నా వారు ఏం చేస్తారు? భోజనం లేకపోతే టిఫిన్ టయానికి అన్నీ కూడా వారికి సమకూరుస్తూ ఉంటారు. మరి ఆ సమకూర్చే టైంలో దేవుడిచ్చిన విశ్రాంతిని బట్టి, దేవుడిచ్చిన వయసును బట్టి వారు ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. వారి కుటుంబం కొరకు, వారి మనవల కొరకు ప్రార్థన చేయాలి. కానీ అలాగే కొంతమంది ఉండరట, వారు ఏం చేస్తారంటే ఇంటింటికి వెళ్ళి వారు ఏం చేస్తారంట? కొండె కత్తులను మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్రతి ఇంటికి వెళ్ళి వారి ఇంటిలో ఏం జరిగిందో వీరి ఇంటికి చేరవేస్తూ ఉంటారు. వీళ్ళ ఇంట్లో ఏం జరిగినాయో వాళ్ళ ఇంటికి చేరవేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే, పోనీ పెద్దమ్మ వచ్చింది కదా, వయసులో పెద్దది కదని మనం 5 నిమిషాలు కూర్చోబెట్టి మనం ఏదో టీ ఇస్తాం, మనకి ఉన్నంత మట్టికి చిన్న పరిచర్య చేస్తాం. ఆ పరిచర్య చేసినప్పుడు మనకి తెలియకుండా వారు ఏం చేస్తారంటే మన ఇంటిలోని విషయాలన్నీ కూడా వారు గమనించి వారి బుద్ధి మంచిది కాకుండా ఏవైతే విషయాలు ఉన్నావో అవన్నీ పట్టుకెళ్ళి ఇంకో ఇంటికాడ పెడతారు. దానివల్ల వారి వయసులో వచ్చిన పరిణితి ఎక్కడ కనబడుతుంది? అసలు పెద్దవారుగా ఏం చేయాలి? వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా సమస్య వచ్చిందనుకో, అమ్మా ఇదిగో మీరు యవనస్తులు కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తాయిరా, కాబట్టి మీరు సమర్థించుకోండి, ఇదిగో దేవునికి మీరు అప్పచెప్పుకోండి, ప్రార్థన చేసుకోండి, ఇలాంటి విషయాలు చెప్పాలి. ఇలాంటి విషయాలు చెప్పకుండా వారి విషయాలన్నీ కూడా వీరి బ్యాగ్లో వేసుకుని ఈ బ్యాగ్లో ఉన్న విషయాలు ఇంకొకరి ఇంటికి వెళ్ళి పలానా వాళ్ళు ఎలాంటి వారమ్మా, ఎందుకంటే వీళ్ళకి టైం ఎలాగ పాస్ చేయాలో తెలియదు, టయాన్ని ఎలాగ సద్వినియోగం చేసుకోవాలో తెలియదు. కాబట్టి ఈ వృద్ధుల వల్ల ఒక్కొక్కసారి చాలా సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వృద్ధులారా, మీరందరూ కూడా మీ కుటుంబానికి ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉండాలి. 60 ఏళ్ళు నిండిన ప్రతి పెద్దవారు మీ కుటుంబాల కొరకు, మీకు ఇచ్చిన బిడ్డల కొరకు, మీకు ఇచ్చిన మనవల కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీ సమయాన్ని దేవునిలో కట్టుకోవాలి. ఎందుకంటే వయసు పెరిగినప్పుడు మీరు దేవుని యొక్క సన్నిధికి దగ్గరవుతున్నారని తెలియాలి. అనగా మరణానికి మనం దగ్గరవుతున్నాం. ప్రతిరోజు దేవుడు నాకు 52 సంవత్సరాలు ఇచ్చాడండి అంటే దేవుడు నిర్ణయించిన
ఆ సమయానికి నేను ఏమవుతున్నాను, దగ్గరవుతా ఉన్నాను. 52 సంవత్సరాలు నిండిని అని నేను సంతోషించడం కాదు, కానీ మిగిలి ఉన్న సంవత్సరాలు దేవునికి ఉపయుక్తంగా నేను జీవించేదానికి నేను అప్రమత్తమయ్యి నాలో ఉన్న లోపాలను నేను తీసివేసుకోవాలి. కాబట్టి వృద్ధులైన వారు ప్రతి వారు కూడా మీరు మరణానికి దగ్గరవుతున్నారు, దేవుని సన్నిధికి దగ్గరవుతున్నారు. కాబట్టి మీలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నావో, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్న స్వభావం ఏదైతే ఉందో దాన్ని సరిచేసుకుంటానికి ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించేదానికి, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క విశ్వాసంలో, దేవుని యొక్క వాక్యము మీ పక్షముగా దూషింపబడకుండానట్లు, మిమ్మల్ని చూసి అనేక మంది చెడు మాటలు చెప్పకుండా ఉండినట్లు మీరేం చేయాలంటే దేవుని యొక్క వాక్య ప్రకారము దేవుడిచ్చిన వయస్సును బట్టి మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాలి. మరి మన దేశాల్లో అయితే మందు తాగుతలేదు. మన దేశాల్లో అయితే ఆడవారు ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళలేదు. కొంతమంది ఉన్నారు, మొగుడు పిల్లలు ఇద్దరు కూడా ఒకే బాటిల్ తాగే వ్యక్తులు ఉన్నారు. నాకు తెలుసు కొన్ని ఫ్యామిలీస్. కొన్ని పాశ్చాత్య దేశాల్లో అయితే స్త్రీలు కూడా వారు ఏం చేస్తారంటే సాయంత్రం అయ్యేటప్పటికి ఆల్కహాల్ తీసుకుంటా ఉంటారు. కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ చెప్తా ఉన్నాడు. అలాంటి విషయాల్లో మీరు తలదూర్చకుండా ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవాలని దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు మీరేం చేయాలంటే వృద్ధ స్త్రీలందరూ కూడా, వృద్ధాప్యంలోకి వచ్చిన ప్రతి వారు కూడా తమ ప్రవర్తనను దేవుని వాక్య ప్రకారము సరిదిద్దుకోవాలని పౌలు గారు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి కలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును, మంచివారనై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారనై ఉండవలనని బోధించుమని. యవ్వన స్త్రీలు ఎలా ఉంటా ఉన్నారు? అన్ని విషయాల్లో మీరు మీ భర్తలకు లోబడి ఉంటున్నారా? ఎఫెసీలకు రాసిన పత్రిక 6:5-8 వరకు మనం చదివినట్లయితే, స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఎవరికి లోబడుతున్నాం? ఎందుకు ఆ మాటలు అన్నాడు పౌలు గారు? స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అంటే చాలా మంది స్త్రీలు ఏం చేస్తున్నారు? పరాయి పురుషులకు కూడా లోబడి ఉంటున్నారు. ప్రభువునకు వలే. ప్రభువుకు మీరు ఎలాగ లోబడారో, ప్రభు వాక్యాన్ని ఏదైతే ధ్యానం చేశారో, ప్రభు వాక్యంలో ఏదైతే మీరు పవిత్రతలో మీ వివాహ వ్యవస్థను కట్టుకున్నారో, కాబట్టి ప్రభువులకు వలే స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఎలాగ లోబడి ఉండాలంటే అన్ని విషయములలో ఒక విషయంలో లోబడి, ఒక విషయంలో లోబడకుండా, ఒక విషయంలో భర్త యొక్క మాట విని, ఒక విషయంలో భర్త యొక్క మాటను త్రోసిపుచ్చి, అలా కాదు. క్రైస్తవ యవ్వన స్త్రీలుగా మీరేం చేయాలంటే అన్ని విషయములలో మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. జ్ఞాపకం చేసుకునండి. దేవుని యొక్క వాక్యంలో ఎదుగుచున్న వారముగా మనం ఏం చేయాలంటే యవ్వన స్త్రీలందరూ కూడా తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును, మంచివారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారై ఉండవలనని బోధించును. మన పిల్లలకు మనం ఉపదేశం చేస్తా ఉన్నామా? మన పిల్లలను మనం ప్రేమిస్తా ఉన్నామా? మన భర్తలను మనం ప్రేమిస్తా ఉన్నామా? మన బుద్ధి స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి గలవారముగా, అంటే మన మనస్సులోను, మన శారీరక పరమైన ఆలోచనలోను, ప్రతి విషయంలోనూ కూడా దేవునికి అనుగుణమైన ఆలోచనలతో, దేవునికి అనుగుణమైన ఆ బుద్ధితో మనము మన భర్తను, మన దేవుడు మనకిచ్చిన పిల్లలను మనము చేరదీయగలుగుతున్నామా? ఆలోచన చేయాలి. రే దేవుని బిడ్డలారా, యవ్వనం అనేది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం. యవ్వనం అనేది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం.
ఆ యవ్వనంలోనే ప్రతిదీ కూడా మనం సాధించగలం. ఆ యవ్వనంలోనే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మనం కలిగి ఉండగలం. కాబట్టి ఆ యవ్వనము దేవుడే ఏదైతే ఇచ్చాడో అది మన భర్తల యొక్క శ్రేయస్సు కొరకు, మన బిడ్డల యొక్క శ్రేయస్సు కొరకు మనం పవిత్రులుగా ఉండి వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎంతమంది యవ్వన స్త్రీలు తమ భర్తలను ప్రేమిస్తూ ఉన్నారు, అలాగే దేవుడు తమకిచ్చిన బిడ్డల విషయంలో ఎంతవరకు వారు కన్సర్న్ కలిగి ఉన్నారు, వారిని ఎంతవరకు ప్రేమిస్తూ ఉన్నారు, ఇదంతా కూడా మీరే గమనించుకోవాలి. ఇంకా పై కేటర్కి వెళ్తూ స్త్రీల గురించి చెప్తూ, పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకునే వారును మంచివారునై ఉండవాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారై ఉండవాలి. మన పిల్లలకి మనము ఎలాంటి ఉపదేశాన్ని మనం చేస్తూ ఉన్నాం? మన పిల్లలకి మనం ఉపదేశం చేయాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. మన పిల్లలకు మనం మంచి బుద్ధులు నేర్పించాలంటే ముందర మనకు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ ఏమిటంటే, నీ పిల్లలకు నీవు మంచి ఉపదేశం చేయాలంటే, నీ పిల్లలను నీవు దేవుని మార్గంలో నడిపించాలంటే మొట్టమొదటిగా నీవు మంచిదానివై ఉండాలి. ఆ తర్వాత దేవుడు ఇంకా చెప్తున్నాడు, పవిత్రులై ఉండాలి. ఒక స్త్రీ ఒక కుమారుడికి బోధ చేస్తూ ఉంది. ఒరే నాయనా, నువ్వు చెడ్డ పని చేస్తూ ఉన్నావు కాబట్టి చెడ్డ పని చేసేదానికి దేవుడు ఒప్పుకోడరా నాయనా, నిన్ను నీవు సరి చేసుకోమని బోధించింది ఒక తల్లి. అయితే ఆ తల్లి కూడా చెడ్డ పని చేస్తూ ఉంది. ఆ కుర్రోడు సైలెంట్గా ఏమన్నాడంటే, అమ్మా ముందర నువ్వు సరి చేసుకో, నిన్ను నీవు సరి చేసుకుని నాకు బోధ చేయి అన్నాడు. ఆ తల్లి సిగ్గుపడిపోయింది. మనం ఎందుకు పవిత్రంగా జీవించాలంటే, ఎందుకు మంచివారిగా జీవించాలంటే, మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు యవ్వన స్త్రీలు ఏం చేయాలంటే మంచిగా జీవించాలి, పవిత్రులుగా జీవించాలి. అన్ని కోణాలలో నీ గురించి సాక్ష్యము నీ కుమారులకు, నీ కుమార్తెలకు ఉండాలి. ఎవడో చెప్తా ఉంటాడు, ఒరే బాబు మీ నాన్న పాస్టర్ గారు అనుకుంటున్నావు కానీ మీ నాన్న వయసులో ఉన్నప్పుడు ఇలాగ చేశాడు రా అన్నాడు అనుకో, నా మార్కులన్నీ ఏమైపోతాయి? మైనస్ మార్కులు అయిపోతాయి. మా అమ్మ చాలా మంచిది, మా నాన్న చాలా మంచివాడని నేను అందరి దగ్గర గొప్పలు చెప్తా ఉంటాను. అప్పుడు పరాయుడు ఏమంటాడు తెలుసా? వీళ్ళ నాన్న కొరకు వీళ్ళ అమ్మ కొరకు వీడికి తెలియదురా, కాబట్టి వీడి డబ్బాలు కొడుతున్నాడని మన గురించి అక్కడ సాక్ష్యం వినపడతారు. కాబట్టి యవ్వనస్తులైన వారు, యవ్వన స్త్రీలు, యవ్వన పురుషులు ఏం చేయాలంటే తమ సాక్ష్యాన్ని వారు కాపాడుకోవాలి. మన పిల్లలకు మనం బోధించాలంటే, మన పిల్లలను దేవుని యొక్క మార్గంలో మనం పెంచాలంటే, మన పిల్లలకు దేవుని యొక్క పరలోకపు ఆశీర్వాదాలు, భూలోకపు ఆశీర్వాదాలు వారు దేవుని నుంచి పొందుకోవాలంటే ఉపదేశకులుగా మనం ఉండాలి. ఆ ఉపదేశం బోధించేదానికి తగిన అర్హత, ఆ మంచితనము, ఆ పవిత్రత మనం ఏం చేయాలంటే సంపాదించుకోవాలి. మంచి పని చేసేవారుగా ఉండాలి. కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే అన్ని పనులు పిల్లలకే చెప్పేస్తారు. పిల్లలకి ఎక్కువ పనులు చెప్పామనుకోండి, వాళ్ళు తిరగబడి ఒకసారి మా భారతి ఒకేసారి 4-5 పనులు చెప్పేసింది బాస్టమ్ గారు. ఆవిడికి నీరసంగా ఉంది. ఆవిడ ఏమన్నదంటే, భారతి చేసి 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 అలసిపోయి నేను పని మనిషినా నీ పిల్లనా అన్నది. నేను పని మనిషినా నీ పిల్లనా? చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే తమ పిల్లలను పని మనుషుల కింద ఉపయోగించుకుంటూ ఉంటారు. వారికి చెప్పవలసిన సమయంలో విద్యాబుద్ధులు చెప్పకుండా, వారికి ఏ విధమైన సౌకర్యాలు ఇవ్వకుండా వీరు సుఖంగా జీవించేదానికి వాడిని 12వ సంవత్సరంలోనే మెకానిక్ షాప్లో పెడతారు. ఇది న్యాయమా? వాడికి ఇవ్వాల్సిన అవకాశాలు ఇవ్వకుండానే పని చేయవలసిన మనము మన బిడ్డల కొరకు మనం పని చేయాలి. మీ బిడ్డలను మీరు ఆస్తికర్తలుగా చేయాలి. నీతిమంతుడు తన బిడ్డలను ఆస్తికర్తలుగా చేయను. ఎలాంటి ఆస్తికర్తలు అంటే భూలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆస్తికర్తలుగా మన పిల్లలను మనం చేయాలి. అలాగే చేయాలంటే మనము పనిచేసేవారిగా ఉండాలి. క్రైస్తవుడు ఎవడు కూడా సోమరిపోతుగా ఉండటానికి
వీలు లేదు. ప్రతి వాడు కూడా పని చేయాలి. పని చేయకుండా పౌలు గారు చెప్తున్నాడు, పని చేయకుండా ఎవడు కూడా భోజనం చేయటానికి అర్హత లేదు. ఇక్కడ యవన స్త్రీల గురించి చెప్తా ఉన్నాడు. ఇంట వద్ద ఉండి పని చేసుకునిచు మంచివారిగా పవిత్రులుగా వారు జీవించాలి. అన్నిటికీ మించి స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. అనగా నీ పిల్లలను దీవించే తల్లిగా ఉండాలి. నీ పిల్లల కొరకు ప్రార్థన చేసే తల్లిగా ఉండాలి. నీ పిల్లల కొరకు తెల్లవారుజామున లేచి కన్నీటి ప్రవాహం వలె వారి కొరకు మరి ఘోషించేవారిగా మనం ఉండాలి. వారి కొరకు కన్నీరు కార్చేవారిగా, రోదన చేసేవారిగా మనం ఉండాలి. మరి యవన స్త్రీలుగా ఇలాంటి గుణాలు మనం కలిగి ఉన్నామా? మన పిల్లలకు మనము మంచి ఉపదేశము చేసేవారిగా, వారికి బోధించేవారిగా మనం ఉంటున్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. అలా అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించు అంటున్నారు. పురుషులు కూడా ఎలా ఉండాలట? స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. అంటే ఎటు చూసినా వారి బుద్ధి ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. ఎందుకంటే కుటుంబానికి యజమాని పురుషుడు. కాబట్టి ఆ యజమాని అనేవాడు సక్రమంగా ఉన్నట్లయితే, ఆ యజమాని అనేవాడు మాదిరికరంగా జీవించినట్లయితే ఆటోమేటిక్గా ఇంజిన్ వెనకాల భోగిలన్నీ కూడా సక్రంగా నడుస్తాయి. ఒకవేళ ఇంజినే తేడాగా ఉందనుకోండి, ఇంజినే ఆగిపోతా పరిగెడతా కుంటుకుంటా ఉందనుకోండి, భోగిలు ఎప్పుడు గమ్యానికి చేరతాయి. కాబట్టి యవ్వన పురుషులందరూ కూడా ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. యోబుకు రాసిన గ్రంథము, యోబు గ్రంథం 28:9 చదవండి ఒకసారి. యోబు రాసిన గ్రంథము 28:9. మనుషులు ఒకసారి ఆగండి. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏమిటంటే, యోబు వచ్చే సమయానికట యోబు యొక్క నీతిని చూసి అక్కడున్న యవనస్తులందరూ కూడా లేచి నిలబడతారట. అలాగే అక్కడున్న వృద్ధులు కూడా యోబు యొక్క నిజాయితీని చూసి వారు లేచి నిలబడతారట. అది నేను రెఫరెన్స్ తప్పు రాసుకున్నాను. అందులో ఉన్నది ఏమిటంటే, యోబు యొక్క యథార్థతను బట్టి అక్కడున్న యవనస్తులందరూ కూడా లేచి నిలబడి యోబుని గౌరవించేవారిగా ఉంటారట. కాబట్టి యవనస్తులందరూ కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క మార్గంలో స్వస్థ బుద్ధి గలవారై అన్ని కోణాల విషయంలో ఎక్కడ చూడండి, 29:7 పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు ఆ యవ్వనులు నన్ను చూసి దాగుకొనిరి. ముసలివారు లేచి నిలబడిరి. అధికారులు మాటలాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకునిరి. ప్రధానులు మాటలాడుక ఊరుకొనిరి. వారి నాలుక వారి అంగల్ని అంటుకొని. అంటే ఎంత నిజాయితీగా యోబు ఉన్నాడో చూడండి. నేను కరెక్ట్గానే రాసుకున్నాను, కన్ఫ్యూజ్ అయింది. 29:7 కదా అది. యోబు అట వచ్చేటప్పటికట ఆ గుమ్మంలో ఉన్నవారు ప్రతి వారు కూడా సైలెంట్ అయిపోయారట. అయ్యి బాబా యోబు వస్తున్నాడని ఎవరినందరూ కూడా దాక్కున్నారట. మనము ఒక మంచి గట్స్ ఉన్న వ్యక్తులుగా మనం ఉన్నామనుకోండి, మనం అలా బయటకు వెళ్తా ఉంటే ఏం చేస్తారంటే సిగరెట్ కాల్చేవారు కింద పడేస్తారు, మందు తాగేవారు సైడ్ అయిపోతారు మనల్ని చూసి. ఎందుకంటే ఇదిగో పాలన వస్తూ ఉన్నాడు, ఒకవేళ చూస్తే ఏదో రకంగా మనకు విద్యాబుద్ధులు చెప్తాడు, ఏదో ఒక హెచ్చరిక చేయకుండా ఉండడని వాళ్ళు ఏం చేస్తారంటే మన వ్యక్తిత్వాన్ని బట్టి ఎవరినందరూ కూడా ఎవరైతే దేవుని యొక్క నీతిలో లేదా దేవుణ్ణి అంగీకరించకుండా ఉన్నారో
వారు ఏం చేస్తారంటే, మనము దేవుని యొక్క మాదిరి ప్రకారం మనం నడుచుకున్నట్లయితే రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు ఎవరు నన్ను చూసి దాగుకునిరి, ముసలివారు లేచి నిలబడిరి, అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చేయి వేసుకునిరి, ప్రధానులు మాట్లాడక ఊరకునిరి, వారి నాలుక వారి అంగలి కండుకొనెను. నా సంగతి చెవిని వినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచాను. ఈ స్థితి మనకుందా? ఒక యజమానిగా మనం చూసినప్పుడు, మన వీధిలోనికి వెళ్ళినప్పుడు ఇలాంటి గౌరవం మనకుందా? యోబట తన పీఠం మీద కూర్చున్నాడు. అంటే వీధిలోకి వెళ్ళి యోబు గారు కూర్చుంటే ముసలివారికి, పెద్దవారికి, నాయకులకి, ప్రధానులకి అందరికీ కూడా అతని యొక్క ప్రవర్తన బట్టి, అతని నీతియుక్తమైన జీవితాన్ని బట్టి అందరూ కూడా నోటి మీద వేసుకుని యోబుని చూసి ఇతను చాలా అదృష్టవంతుడని యోబు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. అంటే ఒక ఇంటికి యజమాని అయిన వాడు అలాగ ఉండాలి. వాడు బయటికి వెళ్ళినప్పుడు వాడి యొక్క రాజసం, వాడు బయటికి వెళ్ళినప్పుడు వారి యొక్క ప్రవర్తన, వాడు బయటికి వెళ్ళినప్పుడు అతన్ని చూసి అందరూ గౌరవించే విధముగా అతని యొక్క ప్రవర్తన ఉండాలి. ఇది నిజమైన స్వస్థ బుద్ధి. యవ్వనులందరూ కూడా అలాగ ఉండాలనేది పౌలు యొక్క ఆకాంక్ష. ఇంకా ఎదరికి మనం వెళ్ళినట్లయితే, ముందుకు మనం వెళ్ళినట్లయితే, పరపక్షమందుండి వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్ని విషయములందు నిన్ను నీవే సత్కారం విషయమై మాదిరిగా కనపరుచుకునము. కాబట్టి అన్ని విషయాల్లో, ఒక విషయం కాదు, అన్ని విషయాల్లో మనం ఏం చేయాలంటే, ఇతరులు సిగ్గుపడినట్లు మనం ఏం చేయాలంటే మాదిరిని కనపరచాలి. నీ ఉపదేశము మోసము లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాపేక్షమైన హితవాక్యముతో కూడి ఉన్నది గాను ఉండవలేను. అంటే మనం మాట్లాడేటప్పుడు మన మాట ఎలా ఉండాలి? మోసం లేని మాటగా ఉండాలి. కొంతమంది మాట్లాడితే మోసాన్ని బేస్ చేసుకుని మాట్లాడతారు. కొంతమంది మాట్లాడితే ఎలా ఉంటుందంటే, వాడికి ఏది కావాలో మనకు చెప్పకుండా వాడు మనసులో ఉన్నది మనకు అర్థమయ్యేటట్టు చెప్తాడు. ఇదొక మోసం. డైరెక్ట్గా అడగడు. వాడు డైరెక్ట్గా అడగకుండా ఏం చేస్తారంటే, వాడు లోపల మనసులో ఏదైతే ఉందో ఆ మనసులో అనేది మనకు అర్థమయ్యేలాగా వాడు చాలా కుయుక్తిగా మాట్లాడతాడు. కాబట్టి మన మాటలు ఎలా ఉండాలట? మోసము లేని మాటలుగా ఉండాలి, మాన్యమైన మాటలుగా ఉండాలి, నిరాపేక్షమైన మాటలు ఉండాలి. అంటే మనం ఒకసారి మాట్లాడితే మనలను ఆక్షేపించేవాడు ఉండకూడదు. అంటే మన మాటల్లో ఏ విధంగా చూసినా కూడా తప్పనేది ఉండకూడదు. ఇది క్రిస్టియన్ లైఫ్. ఒక క్రిస్టియన్ వ్యక్తిగా, క్రీస్తుకు చెందినవాడిగా మనం ఇన్ని విషయాల్లో, ఉపదేశం విషయంలో మోసం ఉండకూడదు. మనం ఏది ఉపదేశించామో ఆ ఉపదేశంలో మోసం ఉండకూడదు. అది పవిత్రంగా ఉండాలి. మనం మాట్లాడితే ఆ మాటకు మరలా ఆక్షేపణ చేసేవాడు ఉండకూడదు. కొంతమంది మొదటి మాటలోనే ఆక్షేపణ, ఆడు నోరు అలాగ బయటకు వచ్చిందంటే ఒక మాట, వెంటనే ఇతరులు ఏం చేస్తారంటే ఆ నోటిని పట్టుకుంటారు. అంటే వాడి మాటలో ఏ విధమైన సత్యం ఉండదు అన్నమాట. ఏ విధమైన దేవుని యొక్క మాట, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క బుద్ధి ఏమీ కనపడదు. కాబట్టి మన మాటలు ఎలా ఉండాలంటే హితవాక్యముతో కూడినదిగాను ఉండాలి. అందరికీ మనం మాట్లాడేటప్పుడు అది మంచి మాటగా ఉండాలి, మోసం లేని మాటగా ఉండాలి. మనం మాట్లాడినప్పుడు ఆ మాటను చూసి ఎవడు ఆక్షేపణ చేసేదిగా ఉండకూడదు. అన్నిటికీ మించి మనం మాట్లాడే ప్రతి మాట కూడా మంచితో కూడుకున్నదై ఉండాలి. హితవాక్యం అనగా ఏ మాట చెప్పినా, ఈమె ఏ మాట చెప్పినా, ఇతను ఏ మాట చెప్పినా ప్రతి మాటలోనూ కూడా దేవుని యొక్క సత్యం ఉంటుంది. ప్రతి మాటలో కూడా వెలుగు ఉంటుంది. ప్రతి మాటలో కూడా మేలుంటుంది. ప్రతి మాటలో కూడా మంచి ఉంటుందని మన మాటలను బట్టి వారు ఏం చేయాలంటే మనల్ని మెచ్చుకునే వారిగా ఉండాలి. ఇంకా తర్వాత చూస్తే దాసుల గురించి చెప్తా ఉన్నాడు. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమయో అపగరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును
కనపరచుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించును. దాసులు ఇంకా లాస్ట్కి వచ్చాడు. మనం ఎవరింటికడన్నా పని చేస్తున్నామండి. పని చేసినప్పుడు ఎలా ఉండాలంటే మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు. అంటే ఎవరింటికాడైనా మనం పని చేసినప్పుడు ఫలానా వ్యక్తి పనిచేస్తుందంటే ఆ పని చేసే తీరులో ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించే విధముగా నీ వ్యక్తిత్వం ఉండాలి. మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు. అంటే నీవు ఎవరింటికాడైనా పని చేస్తున్నప్పుడు నిన్ను చూసి ఈ అమ్మాయి దేవుని బిడ్డ అని అనుకోవాలన్నమాట. నీ మాటను బట్టి దేవుని బిడ్డ అనుకోవాలి, నీ పనిని బట్టి దేవుని బిడ్డ అనుకోవాలి. అది ఎలా ఉండాలంటే నీవు దేవుని బిడ్డవు కాబట్టి నీవు చేసే ఆ పనితీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అలంకరించినట్లుగా ఉండాలి. అంటే డెకరేట్ చేసినట్టు. అంటే యేసుక్రీస్తు మామూలుగానే సత్యము, ఆయన వెలుగు 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. ఆయనకు కూడా మన ప్రవర్తన ద్వారా ఒక డెకరేషన్ చేసినట్లు. అంటే ఆయననే అంత గొప్ప సౌందర్యవంతుడైన సత్యవంతుడైన క్రీస్తుని మనము ఇంకా ఏం చేయాలి? మహిమపరిచే విధంగా ఒక దాసుడు ఎవరి దగ్గర అయినా పనిచేసినప్పుడు అలాగా క్రీస్తు యొక్క ఉపదేశాన్ని అలంకరించేంత మంచి బుద్ధితో ఉండాలి. ఆ తర్వాత తమ యజమానులకు ఎదురు మాట చెప్పక. చాలామంది ఏం చేస్తారంటే ఎదురు చెప్తూ ఉంటారు, యజమానులకు ఎదురు చెప్తూ ఉంటాడు. మనకు పనిచ్చినోడని మర్చిపోతారు వాళ్ళు. ఇప్పుడు 50,000 జీతం వస్తుందండి, లేక 1,50,000 జీతం వస్తుందండి. టీచర్కి 1,50,000 జీతం వస్తుంది, స్కూల్ అసిస్టెంట్. ఒక హెడ్ మాస్టర్ ఏమంటారంటే పిల్లలందరూ 10th క్లాస్కి వచ్చారు కదా బాబు, నువ్వు రోజుకు 3 పీరియడ్లు చెప్తున్నావు కాబట్టి వారానికి ఒక పీరియడ్ నువ్వేం చేయాలంటే 10th క్లాస్ వాళ్ళకి ప్రైవేట్ క్లాస్ తీసుకో అన్నాడు అనుకోండి. మనం ఏమంటాం? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఉంటాం. రోజుకి 8 గంటలే పని చేయాలి కదా అని అనుకుంటాం, కానీ 8 గంటలు నిజాయితీగా పని చేస్తామా? పని చెయ్యం. కానీ 1వ తారీఖుని 2 లక్షల జీతంలో 1,50,000 జీతంలో ₹1 తక్కువైనా మనం కోర్టుకు వెళ్ళిపోతాం. కానీ ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు ప్రభువుని అలంకరించేదానికి ఇదిగో క్రీస్తు బిడ్డ కాబట్టి చెప్పకుండానే పని చేస్తారనే విధంగా మనం ఏం చేయాలి? ఆ హెడ్ మాస్టర్ చెప్పినప్పుడు, సార్ వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు కాదు సార్, అవసరమైతే ఒక క్లాసుకు బదులు నేను 2 క్లాసులు చెప్తాను సార్. సార్ మన ప్రాజెక్ట్ వర్క్ పూర్తి కావాలి కాబట్టి 1 గంట నేను ఎక్స్ట్రా చేస్తాను సార్. ఎందుకంటే మన కంపెనీ లాభాల్లోకి వచ్చిందంటే ఆ లాభంలో ఎంతో కొంత నాకు కూడా వస్తుంది కదా సార్. మన సంస్థ లాభాల్లోకి వెళ్ళిందంటే ఆ లాభంలో ఎంతో కొంత మేలు నాకు నా కుటుంబానికి జరుగుతుంది కదా సార్ అని మనం ఏం చేయాలంటే యజమాని చెప్పిన. ఎందుకంటే యజమానులు అనేవారు, ప్రభుత్వ అధికారులు అనేవారు దేవుని యొక్క పరిచారకులని రోమాపత్రిక 13వ అధ్యాయంలో ఉంది. మనకు పనిచ్చేవారు, మనల్ని పోషించేవారు. ఈ లోకంలో మనం మనుగడ సాగించాలంటే, ఈ లోకంలో మన కుటుంబం శ్రేయస్సు కలిగి ఉండాలంటే ఎవరో ఒకరి కింద మనం పని చేయాలి. ఆ పని చేసేవారు మనకు యజమానులు కాబట్టి వారి మాటకు ఎదురు చెప్పకుండా మనం ఏం చేయాలంటే వారు 1 గంట అంటే ఇంకో గంట నేను ఎక్స్ట్రా చేస్తాను అన్నట్లుగా మన ప్రవర్తన. అలాగే చేసినప్పుడు ఏమవుతుందంటే క్రైస్తవ బిడ్డలుగా మనము క్రీస్తుని అలంకరించే స్థితిలోనికి మనము వెళతాం. అలాగే మన క్రీస్తుని మహిమపరచాలి, అలాగే మన క్రీస్తును అలంకరించాలి ఈ లోకంలో. ఆ తర్వాత ఇంకొక గొప్ప క్వాలిటీ ఏంటంటే ఏమీయు అపహరింపక. నాకు తెలిసిన వారు చాలా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏం చేశారంటే పని మనిషిని పెట్టుకున్నారు. క్రైస్తవ బిడ్డ కదని, క్రైస్తవ కుటుంబంలో బాగుంటుంది కదని పని మనిషిని పెట్టుకున్నారు. పని మనిషిని పెట్టుకుంటే వాళ్ళ పాప బాబులు అందరూ ఉన్నవాళ్ళు కదా, ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఆ రింగ్స్ అయ్యి మార్చుకున్నప్పుడు అక్కడ టేబుల్ మీద పెట్టేసి వేరే రింగ్ పెట్టుకుని లేదా వేరే డెకరేషన్కి సంబంధించిన ఆ ఆర్నమెంట్స్ అన్నీ కూడా సెట్ చేసుకుంటారు. ఆ కంగారులో ఏం చేస్తారు? ఆ పెట్టిన రింగ్ అక్కడ మర్చిపోయి వెళ్ళిపోతారు. మరి ఆ ఇంట్లో మనం పనిచేస్తూ ఉన్నాం, మనం ఏం చేయాలి? అది మనది కాదు కాబట్టి దాని వెనకాల చూడకూడదు. అసలు అది మనది కాదు, మనకి చెందింది కాదు, మన కష్టార్జితం కాదు, దాని గురించి మనం ఆశపడకూడదు. కొంతమంది పనికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఆ యజమానులు ఏదైతే మర్చిపోతారో
ఏదైతే ఎక్కడ పెడతారో కనిపెట్టి తెలియకుండా బొడ్లో పెట్టుకుని ఆ రింగో ఆ చైనో తీసుకుని వచ్చేస్తారు. ఒకవేళ మనం అంజుల దగ్గర పనిచేస్తా ఉన్నాం అనుకోండి, మనం క్రైస్తవ బిడ్డలో అంజుల యొక్క రింగు కానీ చైన్ కానీ మనం తీసుకుని వచ్చేసాం అనుకోండి, క్రీస్తుని మనం అలంకరించినట్లా, లేకపోతే క్రీస్తు యొక్క నామాన్ని మనం అక్కడ దూషించినట్లా? పని చేసేవారికి కావాల్సిన గుణం చాలా మంచి గుణం ఇది. ఎక్కడ పని చేస్తున్నామో అక్కడ మన గురించి మంచి సాక్ష్యం ఉండాలి. ఏమీయు అపహరింపక, అంటే దొంగిలించకుండా. వారు ఉన్నవారు కాబట్టి మనకు పని ఇచ్చారండి. ఆ పనికి తగ్గ జీతాన్ని కూడా వారు ఇస్తూ ఉన్నారు. వారు జీతం ఇస్తున్నప్పుడు వారి ఇంట్లో ఉన్న వస్తువులు మనం ఎందుకు అపహరిస్తామండి? కాబట్టి దోసులైన ప్రతి వారు కూడా క్రీస్తును అలంకరించినట్లుగా ఏ విధమైన దొంగ బుద్ధి లేకుండా సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యములందును వారిని సంతోషపెట్టినట్లు వారికి లోబడి ఉండవాలని వారిని హెచ్చరించి. మనం పనిచేస్తే వాళ్ళు సంతోషపడుతున్నారా, చిరాకు పడుతున్నారా? ఎన్ని విషయాల్లో మన యజమానిని ఎన్ని విషయాల్లో మనం సంతోషపెట్టాలి? అన్ని విషయములందు సంతోషపెట్టాలి. మనం పని చేస్తూ ఉంటే మా పని మనిషి చాలా నమ్మకమైన పని మనిషి. మీకు తెలీదు, కొంతమంది ఏం చేస్తారంటే పని మనిషికి తాళాలు ఇచ్చుకుని వెళ్ళిపోతారు. అమ్మ మాకు చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది, ఇదిగో బట్టలు అన్నీ కూడా నువ్వు చక్కబెట్టేసి అన్నీ కూడా సదిరేసి తాళం వేసుకుని నువ్వు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, మళ్ళీ మేము ఫోన్ చేస్తాం, ఫోన్ చేసినప్పుడు తాళం పట్టుకుని ఇంటికి రా అంట. ఒక చోట మనం పనిచేస్తున్నప్పుడు మన నమ్మకత్వాన్ని బట్టి ఆ ఇంటి యొక్క తాళాలు మనకి ఇచ్చేవారుగా ఉన్నారా? అన్ని విషయాల్లో మనము నమ్మకత్వాన్ని కలిగి చేస్తూ ఉన్నామా? అన్ని విషయాల్లో మన యజమానులను మనం సంతోషపెట్టేవారిగా, నిజమైన దోసులుగా మనం ఉంటా ఉన్నామా? ఆలోచన చేయాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ వాక్యము దూషింపబడకుండా ఉండినట్లు అన్ని విషయాల్లో మనం ఏం చేయాలి? క్రీస్తు యొక్క మాదిరిని మనము చూపించాలి. చాలా విషయాలు ఉన్నాయి. ఈ దోసులు ఎలాగా నడుచుకోవాలో, అన్ని విషయాల్లో ఎలాగ మాదిరిగా ఉండాలో చాలా విషయాలు రాయబడి ఉన్నవి. మనకి సమయం తక్కువగా ఉంది కాబట్టి కొన్ని మాటలు మనము చూసి ముందుకెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మీకు అప్పగింపబడి వారైన పైన నేను చదువుతాను. 5వ అధ్యాయము 3వ వచనం. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడబారని మహిమ కిరీటము మీరు పొందుదురు అంటున్నారు. మనకు ఒక మందను అప్పగించాడు అనుకోండి. ఇప్పుడు నేను పాస్టర్ గారినండి. పాస్టర్ గారికి ఏం చేశారు? దేవుడు ఒక మందని అప్పచెప్పాడు. లేదా ఒక కంపెనీకి నేను ఓనర్నండి. ఓనర్ అయినప్పుడు నేను ఏం చేయాలి? ఆ ఉద్యోగుల పైన లేదా విశ్వాసుల పైన నేను ఎలా ఉండాలంటే అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరిగా ఉండాలి. అంటే నన్ను చూసి విశ్వాసులు నడుచుకునే విధంగా, ఒక ఓనర్ను చూసి ఆ కంపెనీలో ఉన్న ఉద్యోగస్తులు నడుచుకునే విధంగా వారు ఎలా ఉండాలంటే మాదిరికరంగా ఉండాలి. ఎందుకు మాదిరికరంగా ఉండాలంటే అలాగ మాదిరికరంగా ఉన్నప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడబారని మహిమ కిరీటం ఆయన ఇచ్చేవాడిగా ఉన్నారు. ఒక మందని మనకు అప్పచెప్పాడండి. ఆ మందకి మనం ఎలా ఉండాలి? ప్రభువులైనట్టు ఉండగా, అంటే వారి మీద మనం ఏ విధమైన అధికారాన్ని చెలాయించకుండా ప్రేమతో వారిని కాచేవారిగా ఉండాలి, ప్రేమతో వారిని చూసేవారిగా ఉండాలి. అలా కాకుండా నాకు అధికారం ఉంది కదని ఆ మందను చెదరగొట్టే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. ఇప్పుడు నేను పాస్టర్ గారినండి. నేను ఎలా ఉండాలంటే మిమ్మల్ని కూడగట్టేలా ఉండాలి, కానీ నా ప్రవర్తన
మిమ్మల్ని చెడగొట్టేదిగా నా ప్రవర్తన ఉండకూడదు. దేవుడు అధికారం ఇచ్చాడు కదని మనం ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి వీలు లేదు. అలాగ మందకు మాదిరిగా మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, దేవుడు వచ్చినప్పుడు మన ప్రధాన కాపరి అనగా నాకు పైన ఒక కాపరి ఉన్నాడు, నాకు పైన ఒక అధికారి ఉన్నాడు. ఆయన ఎవరంటే పరమందున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన ఏదైతే మాదిరిని చూపించాడో, తన మంద కొరకు ఎలాగైతే తన ప్రాణాన్ని ఇచ్చాడో, తన మంద కొరకు తన శరీరాన్ని ఎలాగైతే నలగొట్టుకున్నాడో, తన మంద కొరకు తన రక్తపు చివరి బిందుని ఎలాగైతే కార్చాడో, అలాగే మంద కలిగిన ప్రతి కాపరి కూడా తన మంద కొరకు రక్తాన్ని కార్చాలి, తన మంద కొరకు ప్రయాసపడాలి, తన మంద కొరకు కన్నీటితో విజ్ఞాపన చేయాలి. పోప్ లియో ఆయన మన పోపు ఒక 2 నెలల క్రితం ఆయన పోపుగా ఆయన అభిషేకించబడ్డాడు. ఆయన మొత్తం కాంగ్రిగేషన్లో ఉన్న వ్యక్తులందరినీ పిలిచి, రోమన్ క్యాథలిక్లో ఉన్న ప్రముఖులు ఎవరైతే కార్డినల్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ పిలిచి ఒక మాట చెప్పాడు. ఇన్నాళ్ళ నుంచి మీరు మందకు దూరంగా ఉన్నారేమో, మందను సరిగా మీరు కాయటం లేదేమో. మీరు ఎలాగ మందను కాయాలంటే, మిమ్మలను వాసన చూసినప్పుడు మంద యొక్క వాసన మీ శరీరంలో నుంచి రావాలన్నాడు. ఒక గొర్రెల కాపరి గొర్రెలతో అనునిత్యము సహవాసం చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఆ గొర్రెల కాపరికి ఏ వాసన వస్తుంది? ఆ గొర్రెల కాపరిని చూసినప్పుడు గొర్రెల వాసన వస్తుంది. ఒక అరగంట మీరు గులాబీ తోటలో మీరు తిరిగారనుకోండి, మీరు బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీ శరీరం అంతా గులాబీ వాసన వస్తుంది. కాబట్టి కాపరైన వాడు ప్రతి వాడు కూడా ఎలా ఉండాలంటే ఆ మందకు మాదిరిగా ఉండాలి. అంటే ఈ కాపరిని వాసన చూసినప్పుడు మంద యొక్క వాసన రావాలి. అంటే మంద ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో కొట్లాడుతుందో, ఆ మంద యొక్క క్షేమం గురించి దివారాత్రులు ఏం చేయాలంటే కన్నీరు కార్చేవాడిగా ఉండాలి. ఇది మా పాస్టర్లకి దేవుడిచ్చిన హెచ్చరిక. అలా కాకుండా అంచేపు మంద పాలు తాగేస్తూ ఉండి మంద వాసన రాకుండా, మంద గురించి ఏమాత్రం ప్రయాసపడకుండా ఉంటే ప్రధాన కాపులు వచ్చినప్పుడు మహిమ కిరీటం ఉండదు, కానీ ఏమవుతుందంటే ముళ్ళకర్ర ఉంటుంది. కాపర్లకు ఏముంటుంది? ముళ్ళకర్ర ఉంటుంది. మహిమ కిరీటం పక్కన పెట్టండి. నిజమైన కాపరిగా ఆ మంద క్షేమం గురించి పాటుపడకపోతే ఏమవుతుందంటే దేవుని యొక్క ఆ మహిమ కిరీటం రాకుండా దేవుని నుంచి మరి బహుమతిని పోగొట్టుకునే స్థితిలోనికి మనం నెట్టబడతాం. ఇలా చూసినప్పుడు ప్రతి వారి జీవితంలో కూడా ఒక మాదిరి ఉంది. పౌలు జీవితంలో ఒక మాదిరి ఉంది, సమూయేలు జీవితంలో ఒక మాదిరి ఉంది. సమూయేలు మాట్లాడుతూ అంటాడు, 1 సమూయేలు 12 అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు అందరినీ పిలుస్తాడు. ముసలివాడు అయిపోయాడు. ఇశ్రాయేలు అందరినీ పిలిచి, ఇగో ఇశ్రాయేలులారా, మీ ఎడలు నేను ఏదైనా తప్పు చేసానేమో, ఏదైనా మీకు తెలియకుండా నేను అహపరించినేమో, ఏదైనా నా జీవితంలో మీకు వ్యతిరేకంగా ఏదైనా సాక్ష్యం చెప్పానేమో, ఎవరైనా ఏదైనా నా మీద గనక మీరు ఆక్షేపణ చేసినట్లయితే దానికి 10 రెట్లు నేను ఇస్తానని ఇశ్రాయేలులందరినీ పిలిచి, ఇదిగో నా మీద ఏదైనా మీరు చెడ్డ మాటలు పలకాలంటే, నా మీద ఏమైనా మీకు అభియోగం ఉందంటే ఇప్పుడే చెప్పండి అంటాడు. అప్పుడు ఇశ్రాయేలులందరూ అంటారు సమూయేలుని చూసి, అయ్యా, ఇప్పటి వరకు నువ్వు ప్రవర్తించిన తీరులో, ఇప్పటి వరకు మీరు మాట్లాడిన తీరులో, ఇప్పటి వరకు మీరు చేసిన క్రియల్లో దేవునికి విరోధంగా, ఇశ్రాయేలుకి విరోధంగా ఏ విధమైన ఒక ఆక్షేపణ కూడా లేదంటే అందుకు మీరే సాక్షులు, పరలోకమందున్న దేవునికిని నాకును మీరు చెప్పిన మాటలే సాక్ష్యం అని చెప్తా ఉంటాడు. అలాగే పౌలు కూడా కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతూ, అయ్యా, ఇప్పటి వరకు మీకు సేవ చేశాను, దేవుని యొక్క వాక్యాన్ని బోధించాను, మీకు తెలియకుండా ఏదైనా నేనేమైనా తప్పు చేశానా? ఇదిగో నేను దేవుని వాక్యాన్ని బోధించేదానికి దివారాత్రులు గుడారాలు కుట్టుకుని నా జీవనం నేనే సాగించాను. ఒకవేళ ఎవరైనా నా మీద ఆక్షేపణ చేసినట్లయితే, నా మీద అభియోగం చేసినట్లయితే ఇప్పుడో చెప్పండి అని అంటాడు. ఎందుకంటే క్రైస్తవులుగా మనం మరణించే లోపు మన మీద ఏ విధమైన ఆక్షేపణ ఉండకూడదు.
మన మీద ఏ విధమైన సాక్ష్యానికి సంబంధించిన బురద ఉండకూడదు, దాన్ని సరి చేసుకోవాలి. ఒకవేళ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనుకో, ఎవరికైనా ఏదైనా అప్పు ఉన్నామనుకోండి, దాని విషయంలో కూడా మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఆత్మ విషయంలో అప్పు ఉండొచ్చు, కానీ శారీరక విషయంలో అప్పు ఉండటానికి వీల్లేదు. క్రైస్తవుడు ఎవడో కూడా అప్పులు ఎగ్గొట్టడానికి వీల్లేదు. ఎవరి దగ్గర అయినా ఏదైనా మనం తీసుకున్నట్లయితే దాన్ని ఖచ్చితంగా మనం ఇవ్వాలి. ఏ మాత్రం ఎగ్గొట్టడానికి వీలు లేదు. ఒకవేళ జ్ఞాపకం లేకపోతే ప్రభువుకి ప్రార్థన చేసి, నాయన ఎవరి దగ్గరైనా నేను ఏదైనా తప్పు చేసానేమో, ఎవరి దగ్గరైనా ఏదైనా రుణం తీసుకున్నానేమో, దాన్ని చెల్లించేదానికి నాకు జ్ఞాపకం చేయమని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తామంటే ఆడికి కాపాడకుండా ఉంటే ఎగ్గొట్టడానికి చూస్తాం, కానీ ఆడికి కనిపించినా కనిపించకపోయినా క్రైస్తులుగా మనం ఏం చేయాలంటే మన సాక్ష్యం విషయంలో మన మీద నింద వేయకుండా, దేవుని యొక్క వాక్యము దూషింపబడకున్నట్లు ప్రార్థన చేసి దేవుడు జ్ఞాపకం చేస్తే వారికి అప్పు తీర్చేవారిగా మనము ఉండాలి. పౌలు కానీ తిమోతి కానీ వారి జీవితాన్ని మనం గమనించినాం. సమూయేలు కానీ యెహోషువ కానీ ఇలాగ కొంతమంది భక్తుల జీవితాన్ని మనం గమనించినప్పుడు అన్ని విషయాల్లో క్రీస్తుకు మాదిరిగా, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు ఆయన అంటూ ఉంటాడు, ఆయన సిలువకు అప్పచెప్పేటప్పుడు అక్కడ పిలాతు మాట్లాడుతూ ఉంటాడు, ఇదిగో మీరు యేసుక్రీస్తుని సిలువకు అప్పగించాలని మీరు అనుకుంటున్నారు, కానీ ఆయన నేను గమనించినప్పుడు ఆయన మాటల్లో కానీ ఆయన తీరులో కానీ ఆయనలో ఏ విధమైన లోపము లేదు, మరణానికి సంబంధించిన ఏ విధమైన పాపము లేదని పిలాతు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పాడు. పిలాతు భార్య సాక్ష్యం చెప్పింది, ఆ నీతిమంతుని జోలికి మీరు పోవద్దు, ఆయనలో ఏ లోపము లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సాక్ష్యం చెప్పాడు బాహాటంగా, నాలో ఏదైనా లోపం ఉంటే మీరు ఇప్పుడే స్థాపించండి, నా మీద నేర స్థాపన చేయండి, ఎవరైనా నీతిమంతులు ఉంటే అన్నాడు. ఏ వ్యక్తి కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఫలానా పాపం చేశాడని నేరాన్ని స్థాపించేదానికి ఎవరికి కూడా ఏ విధమైన సమర్థత లేదు. అలాగే క్రైస్తవులుగా దేవుని యొక్క నీతిలో నడుస్తున్న వారంగా, దేవుని యొక్క వాక్యంలో పెరుగుతున్న వారంగా మనం దేవుని యొక్క వాక్యము దూషింపబడకున్నట్లు అన్ని విషయాల్లో మనం ఏం చేయాలంటే మన పితరుల యొక్క మాదిరి, పౌలు గారి మాదిరి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునండి. ఎంత మాదిరి అండి! ఇదిగో నాలో ఏదైనా లోపం ఉంటే ఇప్పుడే స్థాపించండి సమూయేలు చెప్తా ఉన్నాడు. ఇలాంటి మాదిరికరమైన జీవితాన్ని మందకు మాదిరిగా, విశ్వాసులకు మాదిరిగా, సంఘానికి మాదిరిగా, మన కుమారులకు మాదిరిగా, మన భార్యకు మాదిరిగా, మన బిడ్డలకు మాదిరిగా, అన్ని విషయాల్లో మాదిరిగా మనం ఎలా ఉండాలంటే ఒక రోల్ మోడల్ లాగా. క్రిస్టియన్ లైఫ్ అనేది ఇస్ నథింగ్ బట్ రోల్ మోడల్ లైక్ ఏ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు లాంటి మాదిరిని మనం కనపరిచినప్పుడు దేవుని యొక్క నామము హెచ్చింపబడుతుంది, దేవుని యొక్క వాక్యము ఈ లోకంలో ప్రబలుతుంది. ఒక మాట చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములలో దుర్మార్గులను దూషితురో ఆ విషయములలో మీరు సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుడు మహిమపరచబడినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్ములను బ్రతిమాలు కొనుచున్నాను. పేతురు గారు లాస్ట్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మరణానికి దగ్గర అయిపోతా ఉన్నాడు. యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములలో దుర్మార్గులను దూషింతురో, పలానా విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు అబ్బాయి, పలానా అప్పు కట్టడంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు, పలానా మాటలో నువ్వు ఫెయిల్ అయిపోయావు, పలానా విషయంలో యు ఆర్ అన్ఫిట్ అని అన్యజనులు మనం చూసి ఎవరైతే అంటున్నారు ఆ విషయంలో ఏం చేయాలో మనం ఫిట్ అవ్వాలి. అన్యజనులు మీరు ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తూ ఉన్నారో, పైకి పాస్టర్ గారే కానీ 12,000 అప్పు ఎగ్గొట్టేసేటట్టు, పైకంట పాస్టర్ గారంట 12,000 అప్పు ఎగ్గొట్టేసాడు. ఎందుకు 12 అంటే యేసుక్రీస్తు శిష్యులంట 12 మంది అంట, అందుకని 12,000 అప్పు అంట ఎగ్గొట్టేసాడు. ఈ మాట అన్యుడు మన గురించి అన్నాడు అనుకోండి, దేవునికి ఎంత అవమానం అండి. ఆ విషయములలో మీరు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమందు దేవుడు మహిమపరచబడినాడు. అంటే దేవుని రాకడలో
మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిల్చోవాలి. క్రీస్తు యొక్క ఆ న్యాయపీఠం ఎదుట, దేవుని యొక్క ఆ దెవ్వల సింహాసనం ఎదుట మనం అందరం నిల్చోవాలి. ఆ నుంచున్నప్పుడు ఈ అన్యుడైన వాడు ఏం చేస్తాడంటే, పాలరాజు గారు 12,000 అప్పు నాకు ఎక్కొట్టేసాడు, ఈ గొడవ ఏంటో చూడండి ప్రభు అని అడుగుతాడు. ప్రభు ఏ సమాధానం చెప్తాడు? అందుకని ఏమన్నాడంటే, దర్శన దినమందు దేవుడు మహిమపరచబడినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్ములను బ్రతిమాలు కొలుచున్నా. నాయనా, ఈ లోకంలో సిగ్గుపడితే సిగ్గుపడ్డారు కానీ, ఈ లోకంలో శ్రమపడితే శ్రమపడ్డారు కానీ, ఈ లోకంలో ఎలాగా జీవిస్తున్నారు కానీ, దేవుని దర్శన దినానికి మట్టికి మీరు ఏం చేయాలంటే ఫిట్గా ఉండాలరా నాయన. ఇప్పటి వరకు మీరు దేవుని మహిమపరచలేదు, మీ ద్వారా దేవుని యొక్క నామం హెచ్చింపబడలేదు, మీ ద్వారా దేవుని యొక్క నామం దూషింపబడుతుంది. ఎక్కడి నుంచి అయినా కూడా నాయన మీరు మరణానికి దగ్గర అవుతున్నారు, దేవుని యొక్క దర్శన దినానికి మీరు దగ్గర అవుతున్నారు. కాబట్టి ఏ విషయాల్లో మీరు సరి చేసుకోవాలో ఆ విషయంలో మీరు సరి చేసుకుంటారా. ఎందుకంటే మనమందరము మన క్రియలను బట్టి, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నుంచోవాలి. కాబట్టి ఆ దర్శన దినానికి మీరు సరి చేసుకోండిరా నాయనా. దేవుడిచ్చే బహుమానాన్ని మీరు పోగొట్టుకోకండి, ఆ దేవుడిచ్చే మహిమ కిరీటాన్ని మీరు చేజార్చుకోకండి అని పౌలు గారు ఏం చేస్తున్నారంటే బ్రతిమాలుకుంటా ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనం హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సరి చేసుకునే స్థితిలోనికి మనం నడిపింపబడాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి చదవండి. 12 నుంచి మంచిది. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఎలా అయినగా మీరు ఇచ్చయించుటకును కార్యాభివృద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. 14 కరెక్ట్గా మీరు అండర్లైన్ చేసుకోండి. మీరు మూర్ఖమైన వక్ర జనముల మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింజులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయమును మాని సమస్త కార్యములను చేయుడి. పౌలు గారు ఫైనలైజ్ చేశారు. ఒరే బాబు, నేను ఉన్నప్పుడు ఒకలాగా మీరు, నేను లేనప్పుడు ఒకలాగా ఉంటున్నారు రా బాబు. అలా ఉండకూడదు. దేవునికి మీరు ప్రియమైన పిల్లలు. కాబట్టి నేను ఉన్నా లేకపోయినా భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. ఎందుకంటే మీరు ఎక్కడున్నారంటే మూర్ఖమైన వక్ర జనముల మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింజులైన దేవుని కుమారులు అన్నట్లు సనుగును సంశయములు మాని సమస్త కార్యాలు చెయ్యండి అంటున్నాడు. మనం ఎక్కడున్నామంటే మూర్ఖుల మధ్య మనం నివసిస్తూ ఉన్నాం, వక్ర జనాల మధ్య నివసిస్తున్నా ఉన్నాం, అలాగే కళంకం ఉన్న ఆ వ్యక్తుల మధ్య మనం నివసిస్తూ ఉన్నాం. మరి వారికిలాగే మనము కూడా నివసిస్తే దేవుని కుమారులు ఎలా అవుతాం? వారికిలాగే మనము కూడా ప్రవర్తిస్తే దేవుని వాక్యం ఎలాగ మహిమపరచబడుతుంది? కాబట్టి ఈ లోకంలో వ్యక్తులు రకరకాలుగా ఉంటారు. కాబట్టి వారి మధ్య మనం ఎలా ఉండాలంటే జ్యోతులు వలె ఉండాలి. అనగా క్రీస్తు యొక్క వాక్యాన్ని ప్రకటించేవారుగా, క్రీస్తు యొక్క వాక్యాన్ని మహిమపరిచే విధంగా మన ప్రవర్తన ఎలా ఉండాలంటే వెలిగే జ్యోతులు వలె ఉండాలి. అనగా జ్యోతులు అనగా ఆ జ్యోతుల్లో ఏమాత్రం చీకటి ఉండదు, అంతా వెలిగే ఉంటుంది. వెలుగు ఉంటుంది కాబట్టే అది జ్యోతి, చీకటి ఉంటే అది జ్యోతి కానే కాదు. కాబట్టి మనం ఈ లోకంలో, ఈ అంధకారం ఉన్న లోకానికి వెలుగునిచ్చే జ్యోతుల్లాగా మన జీవితాలు ఉండాలనేది దేవుని యొక్క వాక్యం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా మనం ప్రతిరోజు చర్చికి వస్తూ ఉన్నాం. ప్రతి నెల దేవుని యొక్క చేతిలో బల్ల వేస్తూ ఉన్నాం. అయితే మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క నడవడి ద్వారా మనం ఏ స్థితిలో ఉన్నా కూడా, ఒకవేళ వృద్ధులైతే వృద్ధులుగా ఉన్నవారు
వారి యొక్క అనుభవాన్ని బట్టి దేవుని యొక్క వాక్యము హెచ్చింపబడినట్లుగా ఉండాలి. యవన స్త్రీలైతే యవన స్త్రీలు వారి యొక్క ప్రవర్తన బట్టి దేవుని హెచ్చించేవారిగా ఉండాలి. యవనులైతే యవనులు తమ యొక్క ప్రవర్తన బట్టి దేవుని యొక్క నామాన్ని హెచ్చించేవారిగా ఉండాలి. పిల్లలైతే పిల్లల పక్షంగా వారు దేవుని యొక్క నామాన్ని హెచ్చించేవారిగా ఉండాలి. పిల్లల గురించి మాట్లాడుతూ అంటాడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, అన్ని విషయములలో మీ తల్లిదండ్రులకు పెద్దలకు లోబడి ఉండుడి పిల్లలకు చెప్తా ఉన్నా. కాబట్టి అన్ని క్యాడర్స్కి సరిపోయిన, అన్ని వర్గాలకు సరిపోయిన దేవుని యొక్క వాక్యము మనకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు పొందుపరుచు ఉంచాడు. కాబట్టి ఆ వాక్యము దూషింపబడకుండా, ఆ వాక్యము ఇతరులకు మహిమకరంగా, ఇతరులకు ఆనందకరంగా, ఇతరులకు సంతోషకరంగా, ఇతరులకు ప్రభు యొక్క మార్గాన్ని సూచించే ఆ జ్యోతిలాగా మన ప్రవర్తన ద్వారా వారికి కనబడాలని, అట్టి వెలుగు, అట్టి కృప, అట్టి విశ్వాసము, ప్రేమ దేవుడు మనకు దయచేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.